భారతదేశంలోని ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన ఎఫ్ఓ అంటే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక కీలకమైన సామాజిక భద్రతను కల్పిస్తోంది. అయితే రిటైర్మెంట్ లేదా ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగికి చట్టబద్ధంగా అందిన పిఎఫ్ సొమ్మును నిబంధనల ఉల్లంఘన నేపంతో తిరిగి రికవరీ చేయడానికి అవకాశం ఉంది. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టు ఒక సంచలన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పిఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరటగా నిలిచింది. ఏంటి అంటే ఉద్యోగికి చెల్లించిన పిఎఫ్ నిధులు అంటే ఆ నిధులలోని కంపెనీ యాజమాన్యం లేదా పిఎఫ్ ట్రస్ట్ ఏదైనా పొరపాట్లు లేదా ఉల్లంఘనలకు పాల్పడితే ఆ పూర్తి బాధ్యత యజమాని మరియు ఈపీఎఫ్ఓ పైనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో సాధారణ ఉద్యోగికి ఎటువంటి సంబంధం ఉండదని, ఉద్యోగి నుంచి నగదు వెనక్కి తీసుకునే హక్కు ఈపీఎఫ్ఓకు లేదని ధర్మాశాసనం తెలియజెప్పింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎలా అనేది జరిగిందనే నియమ నిబంధనలు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ కేసుకు సంబంధించింది ఎలా జరిగింది అంటే జేవి నృపేందర్ రావు అనే ఉద్యోగి ఒక ప్రైవేట్ సంస్థలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఈ సంస్థకు సొంతంగా ఒక పిఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్టుకు 1981 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారము అంటే హోదా ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల వల్ల 2023 మార్చ్ 1వ తేదీన ఆ సంస్థ తమ ఏంటంటే ఎగ్జాంపుడ్ హోదాను ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ఏంటి అంటే ఇది అనంతరము 2023 జూలై 21 సదరు కంపెనీ ట్రస్ట్ సదరు ఉద్యోగి నృపేందర్ రావుకు 2.50 కోట్ల పిఎఫ్ సొమ్మును చెల్లించింది. అయితే ఆయనకు రావాల్సిన మొత్తం బకాయిల్లో మరో 70 లక్షలు మిగిలిపోయాయి. ఆ కంపెనీ పిఎఫ్ ట్రస్ట్ తమ నిధులతో కొంత మొత్తాన్ని బ్యాంక్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టింది. ఆ సమయంలో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల వల్ల బ్యాంక్ బాండ్స్ నిలిచిపోవడంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపు చేయాల్సి వచ్చింది. బ్యాంక్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టిందనమాట. వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఆల్రెడీ 2.50 క్రోర్స్ ఉన్న డబ్బులు ఆల్రెడీ ఒక 50,000 మిగిలిపోయింది అని 70,000 మిగిలిపోయాయని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్ నేరుగా పిఎఫ్ బకాయిలు చెల్లించడం నిబంధనల విరుద్ధమని ఈపీఎఫ్ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగి అందుకున్న 2.50 కోట్లలో సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని 2025 ఫిబ్రవరి 17న ఉద్యోగి రికవరీ నోటీసును జారీ చేసింది. ఉద్యోగి హైకోర్టులో లభించిన పెద్ద ఊరట ఏంటంటే ఇచ్చిన రికవరీ నోటీసుపై సదరు ఉద్యోగి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిగిన న్యాయస్థానం ఉద్యోగికి అనుకూలంగా కీలక తీర్పునిస్తూ ఈపీఎఫ్ఓ జారీ చేసిన రికవరీ నోటీసులను రద్దు చేసింది. కోర్టు వెల్లడించిన ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవి అన్నమాట. అంటే ఏపీ ప్రజలకు 1,00,000 ఉచిత సాయం ఎవరెవరికి అనే దాని గురించి, చట్టబద్ధమైన నిధులు అంటే పిఎఫ్ అనేది ఉద్యోగి దాచుకున్న చట్టబద్ధమైన నిధులు, వాటి నిబంధనల లేపంతో వెనక్కి అడగడం చట్ట విరుద్ధం అని చెప్పేసి నిధుల ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే పూర్తి బాధ్యత కంపెనీ మరియు దానికి సంబంధించిన ట్రస్ట్ పైనే ఉంటుంది. ఇక షో కాజ్ ఏంటి అని అంటే రికవరీ నోటీసులు జారీ చేసే ముందు కనీసం ఉద్యోగికి షో కాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు పిలవకపోవడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘననే అవుతుంది. ఇక చర్యల పరిధి, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగితే యాజమాన్యం లేదా ట్రస్ట్ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఈపీఎఫ్ఓకు ఉంటుంది, కానీ నిరపరాధి అయిన ఉద్యోగిపై కాదు అనేది చెప్తున్నారనమాట. అయితే ఈ సాధారణంగా ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారము ఏదైనా కంపెనీ సొంతంగా
పిఎఫ్ ట్రస్ట్ను నడుపుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. సంస్థ ఎగ్జాంపుల్ హోదాను రద్దు చేసుకున్నప్పుడు ట్రస్ట్లో ఉన్న నిధులన్నింటినీ ఈపీఎఫ్ఓ మెయిన్ అకౌంట్కు బదిలీ చేయాలి. ఒకవేళ ట్రస్ట్ నిధులను బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎక్కడైనా తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతే ఆ నష్టాన్ని యాజమాన్యమే భరించాలి. ట్రస్ట్ నిధుల బదిలీ ప్రక్రియలో ఆలస్యం జరిగితే ఈపీఎఫ్ఓ సదరు సంస్థపై సెక్షన్ 14B కింద డ్యామేజెస్, సెక్షన్ 7Q కింద వడ్డీ వసూలు చేయవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగికి చట్టబద్ధంగా సెటిల్ చేసి పిఎం క్లెయిమ్ మొత్తాన్ని వెనక్కి అడిగే అధికారం ఈపీఎఫ్ఓకు లేదు. ఇక దీనికి సంబంధించిన లింకులు అనమాట. మనకు కావాల్సింది సేవ పేరు వివరణ, ఈ లింక్ అనమాట. అంటే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ కి ఇక్కడ క్లిక్ చేయాల్సింది. ఈపీఎఫ్ఓ మెయిన్ వెబ్సైట్ ఇది. ఈపీఎఫ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అంటే పిఎఫ్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఇది అనమాట. సో ఇవన్నీ ఉన్నవి. తరచుగా మీరు అడిగే క్వశ్చన్స్ కి ఏంటి అని అంటే, కంపెనీ తప్పు చేస్తే ఉద్యోగి నుండి పిఎఫ్ సొమ్మును రికవరీ చేయవచ్చా అంటే లేదు. తెలంగాణ హైకోర్టు తాజా తీర్పు ప్రకారము కంపెనీ లేదా పిఎఫ్ ట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ బాధ్య అంటే ఓనర్కే ప్లస్ ఉద్యోగి నుంచి రికవరీ చేయడానికి వీల్లేదు. అది యాజమాన్యం ఏ అయితే కంపెనీ నడిపిస్తుందో ఆ కంపెనీ వాళ్ళకే వస్తుంది. ఈ కేసులో ఈపీఎఫ్ఓ నోటీస్ కోర్టు ఎందుకు రద్దు చేసింది అంటే, రికవరీ నోటీసులు ఇచ్చే ముందు ఉద్యోగికి ఎటువంటి షో కాజ్ నోటీస్ ఇవ్వకపోవడం మరియు వ్యక్తిగత విచారణ జరపకపోవడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు రద్దు చేసింది. ఇక ఎగ్జాంపుల్ పిఎఫ్ ట్రస్ట్ అంటే ఏంటంటే, కొన్ని పెద్ద సంస్థలు ఈపీఎఫ్ఓకు నిబంధనలకు లోబడి తమ ఉద్యోగుల పిఎఫ్ నిధులను నిర్వహించడానికి సొంతంగా ట్రస్టును ఏర్పాటు చేసుకుంటాయి. దీనికి ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదా లభిస్తుంది. పిఎఫ్ నిధుల ఉల్లంఘనపై ఈపీఎఫ్ఓ ఎవరిపై చర్యలు తీసుకోవచ్చు? నిబంధన ఉల్లంఘన జరిగితే ఈపీఎఫ్ఓ కేవలం సదరు కంపెనీ యాజమాన్యం మరియు పిఎఫ్ ట్రస్ట్ బోర్డు పైనే ప్రత్యేకమైన అంటే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. ఎస్ బ్యాంక్ బాండ్స్ వివాదం ఏంటి? సదరు కంపెనీ పిఎఫ్ ట్రస్ట్ నిధులను ఎస్ బ్యాంక్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసింది. అయితే ఆర్బీఐ ఆంక్షల వల్ల ఆ బాండ్లు నిలిచిపోవడంతో ఉద్యోగికి విడతల వారీగా పిఎఫ్ చెల్లించాల్సి వచ్చింది అనమాట. ఉద్యోగికి పిఎఫ్ సొమ్ముపై ఎలాంటి హక్కులు ఉంటాయి? పిఎఫ్ సొమ్ము అనేది ఉద్యోగి చట్టబద్ధంగా సంక్రమించే సంపాదన. సరైన కారణం మరియు చట్టపరమైన విచారణ లేకుండా ఆ సొమ్మును ఆపడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ఓ రికవరీ నోటీస్ వస్తే ఉద్యోగులు ఏం చేయాలి? నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు వస్తే మొదట ఈపీఎఫ్ఓ పోర్టల్లో గ్రీవెన్స్ దాఖలు చేయొచ్చు లేదా లీగల్ అడ్వైజర్ సహాయంతో కోర్టును ఆశ్రయించేస్తే తీసుకోవచ్చు. ఇక కంపెనీ నిర్లక్ష్యానికి ఉద్యోగులు బలి కావాలంటే లేనే లేదు. హైకోర్టు తీర్పు ప్రకారమే కంపెనీ అంతర్గత నిర్వహణలో లోపాలు లేదా పొరపాట్లకు సామాన్య ఉద్యోగులకు బాధ్యులు చేయడం చట్టవిరుద్ధం. ఇక పిఎఫ్ ట్రస్ట్ వివరాలు ఎక్కడ తనిఖీ చేయాలి? మీ కంపెనీ హెచ్ఆర్ విభాగాన్ని సంప్రదించడం ద్వారా లేదా మీ సాలరీ స్లిప్ లో ఉన్న పిఎఫ్ కోడ్ ద్వారా మీ సంస్థకు సొంత ట్రస్ట్ లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఈ పిఎఫ్ రికవరీకి సంబంధించిన విషయం. ఒకసారి పిఎఫ్ డబ్బులు మన దానిలోకి వస్తే దాన్ని మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు కానీ పిఎఫ్ వాళ్ళు కానీ తీసుకోవడానికి లేదు అనే దాని గురించి ఈరోజు వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.